ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మీతో వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిను, అవి కేవలము ఎండిపోయినవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, యెహెజ్కేలు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు యెహెజ్కేలుని నరపుత్రుడా అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలును దేవుడు తన ఆత్మచేత కొనిపోయాడంటండి. ఎక్కడికి? ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళి యెహెజ్కేలును ఒక లోయలో ఉంచాడు. ఆ లోయలో అనేకమైనటువంటి ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. అటువంటి ప్రదేశానికి, ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి ఆ లోయకు దేవుడు యెహెజ్కేలును తీసుకెళ్ళటం జరిగింది. యెహెజ్కేలుకు ఆ లోయలో ఎండిపోయిన ఎముకలే కనబడుతున్నాయి. ఏవో శబ్దాలు, ఏవో కోతలు, ఒక అంధకారం, ఒక చీకటి భయంకరంగా ఆ లోయంతా అలుముకొని ఉంది. అక్కడ ఏమున్నాయండి అని అంటే ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఒక చోట రాయబడి ఉంటుంది కదా, అసలు ఆ ఎండిపోయిన ఎముకలే ఇశ్రాయేలీల సైన్యం అని దేవుని వాక్యం అంటుంది. ఏమండి? పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, పరిశుద్ధంగా జీవించేవారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఒక అంధకారంలో ఉండటం వలన, ఒక చీకటిలో ఉండటం వలన, ఒక భయంకరమైనటువంటి పరిశుద్ధత లేనటువంటి లోయలో, స్థలాల్లో, ప్రదేశాల్లో నివసించటం వలన వారు బ్రతుకుట మట్టుకు బ్రతికి ఉంటారు, కానీ నిత్య జీవితంలో వారు ఎండిపోయిన వారిగా మనకి కనిపిస్తారు. దేవుని బిడ్డలారా, ఏమి చలనం ఉండదండి. ఒక మనిషిలో ప్రార్థనా జీవితం లేకపోతే, ఒక మనిషిలో వాక్య జీవితం లేకపోతే, ఒక మనిషిలో పరిశుద్ధత అనేది లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారండి? ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వారిగానే ఉంటారు, ఇంకా సిగరించని వారిగా ఉంటారు. దేవుడు కనికరించి, దేవుడు దయ చూపి, దేవుడు ప్రేమ చూపి, దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను ఆ లోయలోనికి నడిపించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్తతో. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? ప్రభువా, అది నీకే తెలియను, నాకేం తెలుసు? అయితే నువ్వు ప్రవచించు, ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని నువ్వు ప్రవచించు. దేవుని మాటను వినినటువంటి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలారా అని వాటితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడో, ఆ ఎండిపోయిన ఎముకలు శరీరంను దాల్చి, నరాలను దాల్చి మహా సైన్యమై లేచి నిలబడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ జీవితంలో, ఈరోజు సహవాస జీవితంలో, ఈరోజు ప్రార్థనా జీవితంలో మనం ఎండిపోయిన స్థితిలో ఉంటే దేవుని వాక్యం చెప్తుంది దైవజనుల ప్రార్థన చాలా అవసరం. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఎప్పుడైతే ఆ ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి లోయలో ప్రవచించాడో, ఆ ఎండిపోయిన ఎముకలు కాస్త మహాసైన్యమై లేచి నిలబడ్డాయి. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎండిపోయినటువంటి స్థితిలో ఉందా? నీ దాంపత్య పరిస్థితి ఎండిపోయినటువంటి స్థితిలో ఉందా? నీ బిడ్డల యొక్క జీవితము, నీ యొక్క వ్యక్తిగత జీవితము ఎండిపోయిన స్థితిలో ఉన్నాయా? అయితే దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీవు తిరిగి మరలా సిగరిస్తావు, నీవు తిరిగి గొప్ప అద్భుతాన్ని పొందుకుంటావు, గొప్ప కార్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు చూడగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవెవరివైనా కానీ ఎండిపోయిన ఎముకల వలె లోయలో పడి ఉంటే ఈరోజు నిన్ను లేపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నా వాక్యం
ప్రతి హృదయంలో భద్రపరచబడేలాగా సహాయం చేయండి. వారి వారి జీవితాలను మీరు బలపరచండి, అభిషేకించండి. ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉంటే, కుటుంబ జీవితాల్లో ఎండిపోయిన స్థితిలో ఉంటే, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎండిపోయిన స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరిని మీరు లేపి ఆశీర్వదించి మహాసైన్యముగా నిలబెట్టండి నాయన. ప్రతి వారి అవసరతలు అక్రతలు తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.